గత ప్రభుత్వంలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడారని అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. రోడ్లపై గుంతలు పూడ్చిన పాపాను కూడా పోలేదన్నారు. తమ ప్రభుత్వంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు బాలకృష్ణ. లేపాక్షి మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్ దగ్గర రైతులకు సబ్సిడీపై ట్రాన్స్ఫార్మర్లను అందజేశారు. బ్రహ్మేశ్వరపల్లిలో 1,50,000తో నిర్మించిన శుద్ధిజల ప్లాంట్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్ల నిర్మాణం చేపడుతోంది అన్నారు బాలయ్య. నిర్లక్ష్యానికైనా ఈ యొక్క ఏదైతే రోడ్లు అయితే ఉన్నాయో, ఏవైతే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నింటినీ కూడా కాపాడుకోలేని ఏదైతే మనకి విడిచిపెట్టేలేరు పోయిన ప్రభుత్వం, వాటిలన్నిటికీ మరి ఒక ప్రణాళిక ప్రకారం ఆర్థిక వనరులను సృష్టించుకుని ఇవాళ సృష్టించేదే వీళ్ళు. వీళ్ళకే ఒక దారి లేకుండా చేసి అసలు ఒక్క గొయ్యి కూడా పూడ్చని ఒక పాపానికి పోలేదు. అలా ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ అన్ని రోడ్లు మరమ్మతులు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క రోడ్లు ఈ లేని ఏవైతే గ్రామాలు ఉన్నాయో వాటికి సరైన రోడ్లు లేని గ్రామాలన్నిటి కూడా గ్రామాలను నిర్మించడం జరుగుతుంది. సో దానికి భాగంగానే ఈరోజు ఈ యొక్క రోడ్డు ఒక భూమి పూజ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇటువంటి